స్టార్ హీరోని వేటాడుతున్న కృష్ణ జింక. దశాబ్దాలుగా స్టార్ హీరోకి కంట మీద కునుకు పట్టనివ్వకుండా చేసిన ఒక కృష్ణ జింక ఇప్పటికీ అతన్ని వెంటాడుతోంది. అది తనను వెంటాడినందున కృష్ణ జింక శాపమని ఒక గ్రామంలోని గిరిజన తెగ భావిస్తోంది. ఈ గొడవ ఏమిటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. 1998లో జోధ్పూర్ పరిసర అడవుల్లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కృష్ణ జింకను వేటాడి చంపిన కేసులో ఇప్పటికీ నిర్దోషిగా బయటపడలేదు. అప్పట్లోనే కోర్టు అతన్ని దోషి అని పేర్కొంటూ 5 ఏళ్ల జైలు, 2500 రూపాయల ఫైన్ విధించింది. కానీ సల్మాన్ కొన్నాళ్ల పాటు జైల్లో ఉన్నా ఆ తర్వాత బెయిల్పై ఇంటికొచ్చారు. అతడు యథేచ్ఛగా సినిమాలు తీసుకుంటున్నాడు. కానీ ఈ కేసుతో సంబంధం ఉన్న బిష్నోయ్ కమ్యూనిటీ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ బెదిరింపులతో సల్మాన్ పూర్తిగా భయాందోళనలో ఉన్నాడు. కుటుంబ భద్రత గురించి ముంబై పోలీసులు నిరంతరం కునుకు కరవై ఆందోళనలో ఉన్నారు. ఇంతలోనే ఇప్పుడు ఈ నల్ల జింక కేసు మరోసారి కోర్టులో విచారణకొచ్చింది. నిజానికి కృష్ణ జింక వేట కేసులో నిర్దోషులుగా బయటపడ్డ సల్మాన్ సహచరుడు సైఫ్ ఖాన్, టబు, సోనాలి బింద్రే, నీలం, దుష్యంత్ సింగ్లపై తిరిగి విచారించాలని ఇటీవల రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయడంతో ఇది పెద్ద రచ్చగా మారింది. సల్మాన్తో పాటు వేటలో ఉన్న ఇతర స్టార్లను నిర్దోషులుగా వదిలేయడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టుకు వెళ్లడంతో అది సీరియస్ గా మారుతోంది. ఇప్పుడు దీనిపై విచారణ షురూ అయింది. ఇదే సమయంలో సల్మాన్ దోషిగా తేలడాన్ని సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ కూడా రాజస్థాన్ హైకోర్టు విచారిస్తుండడం ప్రజల్లో చర్చగా మారింది. దాఖలు చేసిన లీవ్ టు అపీల్ ను కూడా హైకోర్టు తాజాగా విచారించింది. అయితే నిర్దోషులుగా విడుదలైన వారిపై చాలా ఆలస్యంగా ఇప్పుడు అపీల్ కి రావడంతో ఈ కేసును హైకోర్టు బెంచ్ వాయిదా వేసింది. తదుపరి తేదీని ఇప్పటి నుండి 8 వారాలకు షెడ్యూల్ చేశారు. ఇప్పటికే ఈ కేసుల్లో విచారణలు ఆలస్యం కాగా ఇతర జాప్యం జరగకపోగా ఈ కేసు ఏడాది చివరి నాటికి తిరిగి విచారణ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. 1998లో హమ్ సాత్ సాత్ హై షూటింగ్ సమయంలో జరిగింది ఈ ఘటన. జోధ్పూర్లోని కంకనీ గ్రామం సమీపంలో షూటింగ్ జరుగుతుండగా సల్మాన్ అతడి సహచర బృందం అడవిలో వేటకెళ్లారు. అక్కడ బిష్నోయ్లు పవిత్రంగా భావించే కృష్ణ జింకను వేటాడారు. దశాబ్దాల పాటు ఈ కేసు వారిని విడిచిపెట్టడం లేదు. వన్యప్రాణుల సంరక్షణ చట్టం ఎంత పవర్ఫుల్ గా ఉందో సల్మాన్ కేసు ప్రజలకు పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. ఒక కృష్ణ జింక స్టార్ హీరోని సంఘంలో పెద్ద స్టేటస్, ఆస్తులు, అంతస్తులు ఉన్నవాణ్ణి ఎలా వేటాడిందో నిరూపించే అద్భుత కథ ఇది. మరి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.